ఆనరబుల్ స్పీకర్ గారికి మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం మరియు నియంత్రణ గురించి క్వశ్చన్ వేయడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో వాహన వాయు కాలుష్యానికి దోహదపడే సరైన ఫిట్నెస్ సర్టిఫికెట్ల గురించి మరి వారి నియంత్రణ గురించి గత 24 monthsలో హైదరాబాద్లో సరైన ఫిట్నెస్ వెహికల్స్ గురించి మరి హైదరాబాద్లో సారథి డేటాబేస్ రిమోట్ సెన్సింగ్ దాని గురించి క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీగా మహానగరంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మరి వాయు కాలుష్యం అనేది పొల్యూషన్ అనేది ఇట్స్ మోర్ డేంజరస్ టు ది హ్యూమన్ కైండ్. మరి ఢిల్లీ లాంటి నగరాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అక్కడ. అదేవిధంగా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ మన హైదరాబాద్. అక్కడ ఈరోజు కార్బన్ మోనాక్సైడ్ నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ PM2.5 పార్టికులేట్ మ్యాటర్ కానీ NOx కానీ చాలా హానికర ఈ ఆటమ్స్ అవి సెల్స్ అని ఆరోగ్యానికి ముప్పుగా మారుతా ఉన్నాయి. దానిలో అధ్యక్ష WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం ఈరోజు హైదరాబాద్లో 17% మనము డౌన్ఫాల్లో ఉన్నాం. మరి దీన్ని కట్టడి చేయడానికి ఇది ఇంకా ముందుకు పోవడానికి, ఎందుకంటే మైగ్రేషన్ ఈజ్ హెవీలీ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ది గ్రోత్ ఈజ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా క్రాస్ అయిపోయి గ్రోత్ అవుతా ఉంది. మరి దాంట్లో PUC పొల్యూషన్ అండర్ కంట్రోల్ వెహికల్స్ కానీ ఫిట్నెస్ వెహికల్స్ కానీ మరి నేను గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే పాత ఆర్టీసీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ ఈ ఇంజిన్ ఇష్యూస్తోని ఎక్కువ స్మోక్ డిఫ్యూజింగ్ చేస్తూ ఉన్నాయి. మరి వాటికి చాలా మటుకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ PUC లేకుండా చాలా వాహనాలు తిరుగుతూ ఉన్నాయి, చాలా నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఎన్ఫోర్స్మెంట్ చేసి మరి యూజింగ్ ద న్యూ టెక్నాలజీతోని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మనం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంది అధ్యక్ష. మరి నేను అడిగిన క్వశ్చన్లో కూడా లాస్ట్ 24 monthsలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఎన్ని ఉన్నాయని చెప్పి ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి డేటాబేస్ దీంట్లో బికాస్ ఎవ్రీ ఇయర్ ద ఫాస్టెస్ట్ లైక్ ఆల్మోస్ట్ 6 to 7x times గ్రోత్ వెహికల్స్లో అవుతా ఉంది అధ్యక్ష. మరి దానికి దట్స్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ టెక్నాలజీ. దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ టు ది గవర్నమెంట్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ బికాస్ నౌ ఈ వాహన అండ్ సారథి డేటాబేస్ను ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఐ డోంట్ నో హౌ మచ్ ఇంటిగ్రేషన్ అయిందని. రిమోట్ సెన్సింగ్ ఎమిషన్ టెస్టింగ్ సిస్టమ్ ఉన్నాయా లేదా, వాటిని మనం ఇంటిగ్రేట్ చేసినామా లేదా, అనుసంధానం చేసినామా లేదా, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ చాలా మటుకు ఇంతకుముందు మినిస్టర్ గారు అన్నారు స్క్రాప్ చేస్తున్నాము, మరి ఆ వెహికల్స్ అన్నారు. వీ షుడ్ యూజ్ ద టెక్నాలజీ. ఏవి స్క్రాప్ చేస్తున్నారు ఈరోజు మొబైల్ యాప్ అనేది ఇట్స్ బేసిక్, ఇట్ ఇస్ నాట్ ఎనీమోర్ లగ్జరీ, ఇట్ ఇస్ అ బేసిక్ కమాడిటీ మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క స్క్రాప్ మిషన్ని వీ హ్యావ్ టు ఎంటర్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అన్ మ్యాండేటరీ యాప్ లాగా తీసుకొని, తర్వాత ఎక్కడైతే ఈ మన వెస్టర్న్ కంట్రీస్లో అయితే అధ్యక్ష కార్ పూలింగ్ అనేది ఒక కాన్సెప్ట్గా ఉంటుంది. బికాస్ నౌ ఎవ్రీ హౌస్ హోల్డ్ 4 to 5 కార్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. మరి అట్లాంటి గవర్నమెంట్ నుంచి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి కార్ పూలింగ్ పాలసీ తీసుకొస్తే కూడా సిటీలో ఈరోజు వెస్టర్న్ సిటీలో మీకు నానగ్రామ్ కూడా పోయినా కానీ 3 hours to 2 hours ది ట్రాఫిక్ జామ్ అవుతా ఉన్నది. దాని గురించి కూడా నా సిన్సియర్ అడ్వైస్ టు ది గవర్నమెంట్. ఈరోజు పొల్యూషన్ వలన యాజ్ పర్ ద డేటా 16 to 17 lakhs పర్ ఇయర్ ఈ ఇండియాలో మరణాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దానివల్ల చాలా మటుకు COPD, క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ, దీర్ఘకాల శ్వాసకోశ లంగ్ క్యాన్సర్స్ కానీ, అస్తమా కానీ పెరుగుతూ ఉన్నది. దానికి మెయిన్ రీజన్ ఈజ్ 40 to 70% ఈజ్ బికాస్ ఆఫ్ ది
pollution. And today you have seen in Delhi, Adhiksha, horrible life ఢిల్లీలో ఈరోజు ఆ పరిస్థితి ఉంది. ఒక్కసారి కంట్రోల్ తప్పితే హైదరాబాద్ కూడా అదే పొజిషన్లో పోతుందని నా ఉద్దేశం అధ్యక్ష. అయితే వీళ్ళు ఎవరైతే ఈ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారో దే ఆర్ ది క్రిమినల్స్, బికాజ్ ఇండైరెక్ట్లీ దే ఆర్ కిల్లింగ్ హ్యూమన్ కైండ్. కానీ వాళ్ళని సీరియస్గా తీసుకోకపోతే రేపు మన హైదరాబాద్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని చెప్పి కూడా నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనిలో న్యూ టెక్నాలజీని మనం ఇమీడియట్గా యూజ్ చేయాలి అధ్యక్ష. అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ ATSC అనేది ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ITMSని యూజ్ చేసుకోవాలి అధ్యక్ష. దానివల్ల వేరే దగ్గర డేటా కూడా నేను తీసుకున్నాను. దానిలో ఆ సిగ్నల్స్లో కంజెషన్ తగ్గించి 26.4%, దిస్ ఈజ్ స్విట్జర్లాండ్ డేటా అధ్యక్ష, అక్కడ కూడా 26.4% యూజింగ్ ది సిస్టమ్ ITMS దే హ్యావ్ కట్ డౌన్ ది ఎమిషన్స్. దీనిలో ఆల్మోస్ట్ 2600 tons ఎమిషన్స్ని వీ ఆర్ ఏబుల్ టు సేవ్. మరి దాంతో పాటు సుప్రీం కోర్టు కూడా ఐ హ్యావ్ సీన్ ది ఆర్టికల్, ఐ హ్యావ్ సీన్ సుప్రీం కోర్టు కూడా కంపల్సరీ RSD రిమోట్ సెన్సింగ్ డివైస్ని యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా మనం మ్యాండేటరీ చేయాలి. యూజింగ్ న్యూ IoT ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా మనము చేయాలని నేను కోరుతా ఉన్నాను. మరి 2030 వరకు 100% ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ లక్ష్యాన్ని సాధించాలి. 2047 వరకు నెట్ జీరో కావాలని కూడా హానరబుల్ CM గారు చెప్పడం జరిగింది. మరి దానిలో ప్రాసెస్లోనే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP కింద ఈ టెక్నాలజీస్ని ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అప్లై చేయాలని తర్వాత మన రాజధాని హైదరాబాద్ని కాలుష్య రాజధాని కాకుండా మనం కాపాడుకున్న బాధ్యత ఇక్కడున్న గౌరవ సభ్యులకి అందరు కూడా ఉంది అధ్యక్ష. ఇంతకుముందు గురించి కూడా EV పాలసీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి EV పాలసీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. మరి కొన్ని CNG బస్సెస్ను కూడా యూజ్ చేసుకోవాలి, డీజిల్ బస్సులను CNG బస్సులు కూడా మార్చుకోవాలని కూడా నేను మరి కోరుకోవడం జరుగుతుంది మీ ద్వారా. మరి దీని ద్వారా మనము ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్మార్ట్ ట్రాఫిక్ను మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా తొందరనే, ఎందుకంటే బికాస్ ఇప్పుడు ఏదైతే గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఈరోజు హైదరాబాద్ బికమింగ్ మేజర్ సెగ్మెంట్ హబ్ అవుతుంది అధ్యక్ష. ఫార్మాస్యూటికల్ హబ్, టుడే బల్క్ డ్రగ్స్ వీ బిన్ ఎక్స్పోర్టింగ్. మరి ఈరోజు డేటా సెంటర్స్, హైయెస్ట్ పొల్యూషన్ ఎమిషన్స్ వస్తూ ఉన్నాయి. మరి సెమీ కండక్టర్ బిజినెస్ వస్తూ ఉంది, ఏరోస్పేస్ వస్తూ ఉంది. వీఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్. దీని ద్వారా విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఎక్కడ కానీ మనము ఇంకొక 1-2 years కానీ ఇదే విధంగా టెక్నాలజీని యూజ్ చేయకుండా ఇంకా డిలే చేసుకుంటూ పోతుంటే 100% హైదరాబాద్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయే ఛాన్స్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజుకి చాలా మటుకు భారతదేశంలో నార్త్ ఇండియా నుంచి కానీ చాలా మైగ్రేషన్స్ హైదరాబాద్ అవుతా ఉన్నాయి. జస్ట్ బికాస్ తెలంగాణలో హైదరాబాద్ ఈజ్ క్లీన్ సిటీ, నో పొల్యూషన్ అని చాలా మంది కూడా ఢిల్లీ నుంచి కానీ పక్క నుంచి కానీ నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అవుతా ఉన్నారు. మరి అట్లాంటి సిటీని మనం కాపాడుకోవాలనే బాధ్యత మనందరి చేతులను కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ దానం నాగేంద్ర.